హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో ఆఫ్ హ్యాక్ స్టూడియో. బ్రాండ్ న్యూ వీడియోకి వెల్కమ్ చెప్పే బదులు మనం ఇదైతే వీడియో కాదు గైస్, మన ఎథికల్ హ్యాకింగ్ క్యాష్ కోర్స్ ఇన్ తెలుగు. చూడండి గైస్, ఇప్పుడు మనకు మీకైతే తమ్లైన్ కనిపించుంటుంది. మన వీడియో తమ్లైన్ కూడా ఇదే ఉంటుంది, చూడొచ్చు మీరు. ఎథికల్ హ్యాకింగ్ క్రాష్ కోర్స్ ఇన్ తెలుగు అని మనమైతే ఒక క్రాష్ కోర్స్ అయితే లాంచ్ చేసినాం గైస్. ఇప్పుడు వెబ్సైట్ అయితే లైవ్ అయితే నడుస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మీరు రిజిస్టర్ చేసుకోవాలంటే రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో అసలు మనం ఈ క్రాష్ కోర్సులో ఏం నేర్చుకోబోతున్నాం, మేము ఏం నేర్పించబోతున్నాం అనేది చూస్తున్నాం. ఫస్ట్ అయితే మీకు ఎథికల్ హ్యాకింగ్ మీద కొంచెం నాలెడ్జ్ అయితే గెయిన్ చేపిస్తా ఫస్ట్ అయితే. దాని తర్వాత మనం వెబ్సైట్ అయితే చేసుకుందాం. వెబ్సైట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తా కదా. ఇప్పుడు మీకైతే నేను ఇప్పుడు చూసుకుంటే నేనైతే వెబ్సైట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. మీకు చూడండి, ఇదైతే మన వెబ్సైట్ అయితే ఇంటర్ఫేస్ గైస్. ఇది మన వెబ్సైట్ ఇంటర్ఫేస్ ఇలా అయితే ఓపెన్ అవుతుంది, చూసుకోవచ్చు మీరు. హ్యాక్ స్టూడియో స్టార్ట్ యువర్ సైబర్ సెక్యూరిటీ కెరియర్ విత్ స్ట్రక్చర్డ్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ అని ఇక్కడ మీరు చూసుకుంటే, ఇక్కడ హ్యాక్ స్టూడియో ట్రైనింగ్స్ అని మీరు ఇందులో ఎక్స్ప్లోర్ చేయొచ్చు గైస్. మీకు ఇక్కడ కిందకి వెళ్తే హ్యాక్స్ బిగినర్ ప్యాక్ అని, హ్యాక్స్ పెంట్రేషన్ టెస్టింగ్ ప్యాక్ అని, అండ్ హ్యాక్స్ రెడ్ టీమ్ మాస్టర్ ప్యాక్ అని, అండ్ ఇక్కడ హ్యాక్ ఎలైట్ సైబర్ సెక్యూరిటీ మాస్టర్ ప్రోగ్రామ్. అండ్ ఇక్కడ చూసుకుంటే యువర్ మెంటర్ అంటే నా పేరు వచ్చేసి రెహమాన్ మొహమ్మద్. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు నా గురించి కూడా. అండ్ మీకు ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తాం గైస్. మనమైతే దాని గురించి అయితే మీకు ఫర్దర్గా అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు, నా సైన్తో అయితే మీకు అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మన అంటే ఎలా పే చేయాలి, మన కోర్స్ ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా పే చేయాలి, మీకైతే నా వాట్సాప్ నెంబర్ అయితే డైరెక్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాను గైస్. నేను నా వాట్సాప్ నెంబర్ డైరెక్ట్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నా. అండ్ ఇక్కడ వెబ్సైట్ చూసుకోవచ్చు మీరు. వెబ్సైట్ అయితే మళ్ళీ క్లీన్గా క్లాసిక్గా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనమైతే ఫస్ట్ అయితే చూసుకున్నట్టయితే ఇప్పుడు ఎథికల్ హ్యాకింగ్ బేసిక్స్ అంటే మీకు ఫస్ట్ అయితే బేసిక్స్లో మీకు ఫస్ట్ అయితే అసలు హ్యాకింగ్ అంటే ఏందో మీకు తెలియాలి. అంటే ఫస్ట్ వాట్ ఈజ్ హ్యాకింగ్ అనే ముందు మనకి హ్యాకింగ్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, టైప్స్ ఆఫ్ హ్యాకర్స్. హ్యాకింగ్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, టైప్స్ ఆఫ్ హ్యాకింగ్ తెలుసుకునే ముందు టైప్స్ ఆఫ్ హ్యాకర్స్ ఇక్కడ చూసుకుంటే మనకైతే మన నార్మల్ మన డే టు డే లైఫ్లో అయితే 4 టైప్స్ ఆఫ్ హ్యాకర్స్ అయితే ఉంటారు గైస్. 4 టైప్స్ ఆఫ్ హ్యాకర్స్. అండ్ ఎక్స్ట్రా అనుకుంటే ఓకే, వీ హ్యావ్ 5 టైప్స్ ఆఫ్ హ్యాకర్స్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ అయితే వైట్ హ్యాట్ హ్యాకింగ్ అంటే వైట్ హ్యాట్ హ్యాకర్ అంటే ఏం లేదు గైస్, మన ఎథికల్గా మన హ్యాకింగ్ స్కిల్స్ని ఎథికల్గా యూజ్ చేసి పెంట్రేషన్ కోసం యూజ్ చేసిన వాళ్ళని అయితే మనమైతే వైట్ హ్యాట్ హ్యాకర్ని అయితే అంటాం. నెక్స్ట్ అయితే బ్లాక్ హ్యాట్ అంటే ఏం లేదు గైస్, తనకు వచ్చిన మా స్కిల్ని మనం వేరే వాళ్ళని హార్మ్ఫుల్ కానీ, వేరే వాళ్ళ డివైజెస్ ఆర్ ఎనీథింగ్ వాళ్ళ మొబైల్స్ని యాక్సెస్ చేయడం కానీ, అన్ఆథరైజ్ యాక్సెస్ ఏది చేసినా వాళ్ళైతే మనం బ్లాక్ హ్యాట్ అంటాం గైస్. సో నెక్స్ట్ టైప్ వచ్చేసి అయితే గ్రే హ్యాట్ హ్యాకర్స్ అయితే ఇప్పుడు అటు వైట్ ఉంటారు, ఇటు బ్లాక్ ఉంటారు. అంటే వాళ్ళ మూడ్ అండ్ కన్వీనియంట్ బట్ అయితే వాళ్ళు చేంజ్ అవుతుంటారు గైస్. అండ్ దే ఆర్ మోస్ట్ డేంజరస్ హ్యాకర్స్. అండ్ నెక్స్ట్ అయితే మన రెడ్ టీమ్ హ్యాకర్స్ గైస్. రెడ్ టీమ్ హ్యాకర్స్ వచ్చేసి అయితే మనకైతే గవర్నమెంట్కి కానీ సర్వర్స్కి కానీ పనిచేసే వాళ్ళు అయితే మనమైతే రెడ్ టీమ్ హ్యాకర్స్ అయితే ఉంటారు. అండ్ దే ఆర్ సిమిలర్ టు వైట్ హ్యాట్ హ్యాకర్స్. అండ్ బ్లూ హ్యాట్ వచ్చేసి అయితే మనకి అఫెన్సివ్ డిఫెన్సివ్ కింద అయితే వర్క్ చేసే వాళ్ళని మనం బ్లూ హ్యాట్ హ్యాకర్స్ అంటాం. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే వాట్ ఈజ్ హ్యాకింగ్ అంటే ఇట్స్ ద థింగ్. ఇప్పుడు మనం వేరే వాళ్ళ డివైస్ని హ్యాక్ చేయొచ్చు. అంటే ఇప్పుడు సంథింగ్, ఇప్పుడు మీరు ఒక పర్సన్ని హ్యాక్ చేయడం అండ్ అతని డివైస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోవడం. హ్యాకింగ్ అంటే ఒక టూల్ కాదు అండ్ ఒక సాఫ్ట్వేర్ కాదు. అండ్ దిస్ ఈజ్ స్కిల్. ఇప్పుడు మనమైతే ఇప్పుడు ఒక పర్సన్ని హ్యాక్ చేయాలనుకుంటే తన మొబైల్ని హ్యాక్ చేస్తే సరిపోతుంది. అండ్ తన బ్రెయిన్ని కంట్రోల్ చేయాలంటే తన మొబైల్ని హ్యాక్ చేస్తే సరిపోతుంది. సో దట్స్ వాట్ హ్యాకింగ్ ఈజ్. హ్యాకింగ్ అనేది 2025లో చాలా అప్డేట్ అయింది అండ్ చాలా అప్డేట్ అవుతుంది కూడా. అండ్
2030 వచ్చేసరికి అయితే మనకైతే ఇది చాలా మంది నేర్చుకుంటారు గైస్. ఇదైతే మనకి హైయెస్ట్ డిమాండ్ కోర్స్ ఇప్పుడైతే. మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మన తెలుగులో అయితే ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మీరు అండ్ మనమైతే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి గైస్ మనకి. ఇక్కడ చూసుకుంటే మీరు హ్యాక్స్ బిగినర్ ప్యాక్లోనే చూడొచ్చు మీరు. ఎథికల్ హ్యాకింగ్ బేసిక్స్ అని, లైనెక్స్ అండ్ నెట్వర్క్ ఫండమెంటల్స్ అని, ఓసిన్ బేసిక్స్ అండ్ రీసెర్చ్ అని. ఓసిన్ అంటే మన ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ టూల్స్ బేసిక్స్ ఎలా రీసెర్చ్ చేయాలి అవన్నీ చెప్తాం గైస్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం చూసుకుంటే ఇందులో బిగినర్ ప్యాక్లో మన ఎథికల్ హ్యాకింగ్ బేసిక్స్ అంటే ఇవే గైస్. టైప్స్ ఆఫ్ హ్యాకర్స్, హ్యాకింగ్ అంటే ఏంది, నెట్వర్కింగ్ అంటే ఏంది, అండ్ దాంట్లో ఉన్న టూల్స్ ఎలా యూజ్ చేయాలి. ఇప్పుడు మాకైతే మీరు సైబర్ సెక్యూరిటీలోకి ఎంటర్ అవ్వాలంటే నెట్వర్కింగ్ అయితే కన్ఫామ్గా తెలిసి ఉండాలి గైస్. మనకైతే అందులో అయితే నెట్వర్కింగ్ బేసిక్స్ అయితే ఇస్తాం. ఇప్పుడు అందులో మన హ్యాక్స్ బిగినర్ ప్యాక్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు. హ్యాక్స్ బిగినర్ ప్యాక్ 1999కి అవుతుంది. దీనికైతే మనం హ్యాకింగ్ ఇప్పుడు మన నెట్వర్క్ ఫండమెంటల్స్ కానీ అవి కానీ ఇవి కానీ ప్రొవైడ్ చేస్తాం గైస్. నెట్వర్కింగ్ తెలిస్తేనే మనం అయితే హ్యాకింగ్లోకి అయితే ఎంటర్ అవ్వగలం గైస్. బికాస్ నెట్వర్కింగ్ ఈజ్ ద మెయిన్ థింగ్ గైస్. మనకైతే ఇప్పుడు మన హ్యాకింగ్ చేయాలన్నా కూడా, డివైజెస్ని ఎక్స్ప్లాయిట్ చేయాలన్నా కూడా, ఎందుకంటే బికాస్ నెట్వర్కింగ్ ఈజ్ ఎవ్రీవేర్ గైస్. దట్స్ వై నెట్వర్కింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు లైనెక్స్ ఫండమెంటల్స్ అంటే ఏం లేదు గైస్. లైనెక్స్ ఫండమెంటల్స్ మీన్స్ ఇప్పుడు మన ఆపరేటింగ్ సిస్టమ్స్ కావచ్చు. ఆపరేటింగ్ సిస్టమ్స్ లైక్ కాలీ లైనెక్స్, ఉబుంటు, ఆండ్రాయిడ్, ప్యారట్ ఓఎస్ లైక్ దిస్. ఇలా ఉండే మన డెబియన్ సిస్టమ్స్ కానీ, ఇలా ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ, లైనెక్స్ సిస్టమ్స్ అన్నిటి మీద మీకైతే కొన్ని ఫండమెంటల్ బేసిక్స్ లైక్ కమాండ్స్ అలా అయితే మనమైతే చాలా అందులో ఇచ్చేది చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నేర్చుకుంటారు గైస్. అండ్ ఈ కోర్స్ తీసుకోవడం వల్ల అయితే మీకు బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఓసింగ్ అయితే మీకు ఓసిన్ మీన్స్ లైక్ ఇప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ గైస్. ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ గైస్. ఇప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ మీన్స్ ఒక పర్సన్ని ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి. లైక్ ఇప్పుడు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ యూజర్ నేమ్ అండ్ ఇప్పుడు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇలా వాళ్ళ గురించి ఒక పర్సన్ గురించి ఎలా మనం రీసెర్చ్ చేస్తారు. ఒక రియల్ హ్యాకర్ మైండ్ సెట్ ఉన్నవాడు ఎలా హ్యాక్ చేస్తాడు, ఎలా రీసెర్చ్ చేస్తాడు అనేది మనమైతే ఇప్పుడు ప్రాక్టికల్గా అయితే మీకు చేస్తాం గైస్. మేము ప్రాక్టికల్గా అయితే నేర్పిస్తాం. అండ్ ఇప్పుడు ఇదంతా మనకు జస్ట్ బేసిక్ గైస్, జస్ట్ మన బేసిక్స్ ఇదంతా. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు దీని లోపల అయితే మేము హ్యాకింగ్ అంటే ఏంది అంటే ఇప్పుడు మీకు ఎథికల్ హ్యాకింగ్ బేసిక్స్ అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ నెట్వర్కింగ్ అండ్ తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్స్. అండ్ దీంట్లో మేము ఇచ్చే బెనిఫిట్ అయితే చూడండి గైస్. ఇప్పుడు సాఫ్ట్వేర్స్ దాంట్లో యూజ్ చేసే ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ మేమైతే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం గైస్. ఓకే, అది ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ అవ్వచ్చా లేదంటే నార్మల్ ప్రాజెక్ట్ అయినా అవ్వచ్చు. ప్రతిదైతే మేమైతే ఫ్రీ అయితే ఇస్తున్నాం గైస్. అండ్ సర్వర్స్ అయినా దేని గురించి అయినా ఏదైనా మేము సెటప్ అయితే ఫ్రీగానే ఇద్దాం అనుకుంటున్నాం. సో ఇప్పుడైతే మేము సాఫ్ట్వేర్స్ లైక్ ఓఎస్ కానీ, మీకు వర్చువల్ బాక్స్ కానీ, VMware కానీ ఇలాంటి సాఫ్ట్వేర్స్ అయినా మీకైతే ఫ్రీగా ఇస్తాం గైస్. ఎలాంటి సాఫ్ట్వేర్స్ అయినా మీకైతే ఫ్రీగా వస్తాయి. అండ్ ఇంకా చూసుకోవచ్చు మీరు. అండ్ నెక్స్ట్ మనం ఇంకో కోర్స్లోకి వెళ్తే మనం ఇక్కడ చూడొచ్చు గైస్. మనకైతే దీనికంటే ఇది మన ఎంట్రీ లెవెల్. ఇది హ్యాక్స్ బిగినర్ ప్యాక్ అనేది అయితే మన ఎంట్రీ లెవెల్. అండ్ నెక్స్ట్ ఇక్కడ హ్యాక్స్ పెంట్రేషన్ టెస్టింగ్ ప్యాక్. ఇప్పుడు పెంట్రేషన్ టెస్టింగ్, వాట్ ఈస్ పెంట్రేషన్ టెస్టింగ్ అనేది మీకు డౌట్ రావాలి గైస్. వాట్ ఈస్ పెంట్రేషన్ టెస్టింగ్? పెంట్రేషన్ టెస్టింగ్ అంటే ఏం లేదు గైస్. దీని లోపల అయితే మనం ఇప్పుడు ఒక యూజర్ అంటే ఇప్పుడు మన యూజర్ ఉన్నారు, లైక్ మనకు ఒక కంపెనీ ఉంది గైస్. మన కంపెనీ అయితే మనకు అప్రోచ్ అయింది. సో వాళ్ళ వెబ్సైట్లో ఉన్న లూప్ హోల్స్ లైక్ vulnerabilities ఇలాంటివి ఏమన్నా ఉంటే వాళ్ళ దాంట్లో మనం పెంట్రేషన్ టెస్టింగ్ చేస్తాం గైస్. లైక్ ఇప్పుడు మనం ఒక డివైస్ని యాక్సెస్ చేయడానికి యూజ్ చేసే టూల్ అయితే మెటాస్ప్లాయిట్. లైక్ అంటే ఇప్పుడు దాంట్లో లూప్ హోల్ ఉంది కాబట్టి, బ్యాక్ డోర్ ఉంది కాబట్టి మనం దాంట్లో యూజ్ చేయగలుగుతాం. సో దీని లోపల మనం చూసుకోవచ్చు మీరు కాలీ లైనెక్స్ కంప్లీట్ ట్రైనింగ్ అనేది చూడొచ్చు మీరు. కాలీ లైనెక్స్ కంప్లీట్ ట్రైనింగ్ రైట్. ఇప్పుడు దీని లోపల మీకు కాలీ లైనెక్స్ కంప్లీట్ ట్రైనింగ్ ఇస్తాం. లైక్ కాలీ లైనెక్స్లో ఉన్న కమాండ్స్, దాని లోపల ఉన్న టూల్స్ ఎలా యూజ్ చేయాలి, ఎలా చేయాలి అని. దాని తర్వాత ఇప్పుడు మీరు చూసుకుంటే మెటాస్ప్లాయిట్ ప్రాక్టికల్ ఎక్స్ప్లాయిటేషన్. అంటే ఇప్పుడు మెటాస్ప్లాయిట్ మీరు ప్రాక్టికల్గా ఎలా యూజ్ చేయాలి, ప్రాక్టికల్గా యూజ్ చేసి ఎలా ఇంకో మొబైల్ని మనం ఎలా పెంట్రేషన్ చేయాలి, ఎలా టెస్ట్ చేయాలి.
సో దీనిలో మెటాస్ప్లాయిట్ అనే టూల్ని యూజ్ చేసి ఎలా పెనిట్రేషన్ టెస్టింగ్ చేయాలి అంది ఈ కోర్స్లో అయితే ఉంటుంది గైస్ మీరు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే వైర్ షాక్ నెట్వర్క్ అనాలిసిస్. వైర్ షాక్ అనే ఒక టూల్ గైస్. ఇప్పుడు మనం వైర్ షాక్ అనే టూల్ని మనం అయితే ప్యాకెట్స్ నెట్వర్క్ ప్యాకెట్స్ అండ్ నెట్వర్క్ సంబంధించినవన్నీ మనమైతే ఇందులో అనలైజ్ చేస్తాం. అండ్ ఆ టూల్ని కూడా మీకైతే ఈ కోర్స్లో అయితే నేర్పిస్తాం గైస్. హ్యాక్స్ పెనిట్రేషన్ టెస్టింగ్ ప్యాక్ అనే టూల్లో అయితే మనం నేర్పిస్తాం. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఉన్నరలబిలిటీస్ స్కానింగ్ అండ్ మ్యాపింగ్. దీని లోపల అయితే మీకు కావాల్సిన టూల్స్ సాఫ్ట్వేర్స్ అన్నీ అయితే మనమైతే దీనిలో ప్రొవైడ్ చేస్తాం గైస్. దీంట్లో ఉన్న ప్రతి ఒక్క టూల్ని మీకైతే క్లియర్గా నేర్పిస్తాం గైస్. అండ్ మీకు బెనిఫిట్ వచ్చేసేది దీని లోపల ఇప్పుడు పేలోడ్ అండ్ బిల్డింగ్ టెస్టింగ్. చూడండి గైస్, మనకైతే పేలోడ్స్ ఎలా క్రియేట్ చేయాలి, మీకైతే ప్రాక్టికల్గా పేలోడ్స్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఆ పేలోడ్స్ని ఎలా బిల్డ్ చేయాలి, దాని లోపల మనమైతే వేరే యాప్స్లో ఎలా బైండ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు దాన్ని ఎలా టెస్ట్ చేయాలి అంటే మన లోకల్ నెట్వర్క్స్ కానీ లేకుంటే వ్యాన్ నెట్వర్క్స్లో కానీ ఎలా ఎక్స్ప్లాయిట్ చేసి ఎలా చేయాలనేది అయితే మనకి దీంట్లో ఉంటుంది గైస్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీకు చెప్పాల్సింది ఏంటంటే మనదైతే 24/7 మనకైతే కస్టమర్ సపోర్ట్ అయితే ఉంటుంది గైస్. కస్టమర్ సపోర్ట్ మీన్స్ ఏం లేదు, మీరు నాకు కోర్స్ తీసుకున్న ఎవరైనా నాకైతే ఏ టైంలో అయినా మెసేజ్ చేయొచ్చు గైస్. మీరు నో డౌట్ ఎట్ ఆల్ ఏ టైంలో అయినా మెసేజ్ చేయొచ్చు. నేను వితిన్ సెకండ్స్లో రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. సో నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ మనకైతే హ్యాక్స్ రెడ్ టీమ్ మాస్టర్ ప్యాక్ అనేది ఉంది. సో ఇందులో మీకు ఏమొస్తుంది, కంప్లీట్ హ్యాక్ సూట్ అంటే ఇప్పుడు ఇక్కడ దీని లోపల ఉన్న ఇక్కడ నుంచి అండ్ కాలీ లైనెక్స్ ఇక్కడ ఈ రెండు ఉన్న ఇక్కడ ఈ హ్యాక్స్ బిగినర్ ప్యాక్స్ అండ్ హ్యాక్ పెనిట్రేషన్ టెస్టింగ్ అని 2 ప్యాక్స్ ఉన్నాయి కదా. ఈ హ్యాక్స్ రెడ్ టీమ్ మాస్టర్ ప్యాక్లో ఇవి 2 వస్తాయి గైస్. సో యూ కెన్ అండర్స్టాండ్ అంటే దీని లోపల ఇవి 2తో పాటు అండ్ కంప్లీట్ హ్యాకింగ్ సూట్ అంటే ఈ 2తో పాటు బగ్ బౌంటీ అండ్ ఎక్స్పర్ట్ రీసెర్చ్, బగ్ బౌంటీ బేసిక్స్ అండ్ దాన్ని ఎలా రీసెర్చ్ చేయాలో ఉంటుంది గైస్. అండ్ ఇక్కడ చూసుకుంటే వెబ్ అండ్ ఏపీఐ ఎక్స్ప్లోయిటేషన్ అంటే వెబ్ పేజెస్ దాంట్లో ఉన్న ఏపీఐస్ అంటే యాప్ ఇంటర్ఫేస్ని అప్లికేషన్ ఇంటర్ఫేస్ని ఎలా ఎక్స్ప్లోయిట్ చేయాలి, అలా మొబైల్ హ్యాకింగ్ అండ్ అనాలిసిస్ రైట్. మొబైల్ హ్యాకింగ్ అండ్ అనాలిసిస్, ఓసింట్ ఇంటెలిజెన్స్ అండ్ టార్గెటింగ్ అంటే ఇప్పుడు మన టార్గెట్స్ అంటే టార్గెటింగ్, ఓసింట్ ఇంటెలిజెన్స్ అంటే మన ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్లో ఇంకా అడ్వాన్స్కి అయితే వెళ్తాం గైస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ టార్గెట్స్ అంటే మనం టార్గెటింగ్ ఎలా ఫిక్స్ చేసుకోవాలి, వాళ్ళు ఎలా టార్గెట్ చేయాలి, ఇదంతా మీకు ఉంటుంది గైస్. రెడ్ టీమ్ సిమ్యులేషన్ ల్యాబ్స్ అంటే మీకు ల్యాబ్స్ అంటే ఇప్పుడు ఏం లేదు గైస్, మన ప్రైవేట్ ల్యాబ్స్ అయితే ఉంటాయి. సో మీకు డైరెక్ట్ మన ప్రైవేట్ ల్యాబ్స్ నుంచి అయితే నేర్పిస్తాం గైస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్రైవసీ యాంటీ ట్రాకింగ్, ఇక్కడ ప్రైవసీని ఎలా బైపాస్ చేయాలి, ఎలా మన యాంటీ ట్రాకింగ్ అంటే ఎలా బైపాస్ చేయాలో దీని లోపల అయితే ఉంటుంది గైస్. సో యాంటీ ట్రాకింగ్ అంటే ఏం లేదు, మన డిజిటల్ ఫుట్ ప్రింట్ని ఎలా ఎరేజ్ చేసుకోవాలనేది. హ్యాక్స్ ఎలైట్ సైబర్ సెక్యూరిటీ మాస్టర్ ప్రోగ్రామ్. ఇక్కడ ఇదైతే మనకైతే మ్యాక్సిమం అయితే ఎవరు తీసుకోరు, బికాస్ మేమైతే పెట్టినాం అంటే సీరియస్గా ఉన్న వాళ్ళైతే తీసుకుంటారని. సో ఇక్కడ చూసుకునే మీరు ఎవ్రీథింగ్ ఇన్ ప్రీవియస్ ప్యాక్స్ అంటే దీని లోపల ఉన్న ప్రతి ఒక్కటి ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది గైస్. అండ్ డైరెక్ట్ ప్రైవేట్ మెంటర్షిప్ విత్ యూ అంటే ఇప్పుడు మన డైరెక్ట్ మెంటర్షిప్ అంటే మీరు నన్ను ఆఫ్లైన్లో కూడా కలవచ్చు, ఆఫ్లైన్లో కలిసి కూడా అవి వర్క్ ఆన్ దట్, ఆఫ్లైన్ కలిసి కూడా నేర్చుకోవచ్చు మీరు. ఇక్కడ 1-on-1 Q&A సెక్షన్ అంటే మీరు నన్ను ఏ క్వశ్చన్ అడిగినా కూడా నేను మీకు ఆన్సర్ చెప్తా. అంటే ప్రతిదీ చిన్న డౌట్ అయినా కానీ పెద్ద డౌట్ అయినా. ఇంటర్న్షిప్ స్టైల్ హ్యాక్ ల్యాబ్స్ అంటే మనకైతే దీనికైతే సపరేట్ హ్యాక్ ల్యాబ్స్ అయితే మనం అయితే క్రియేట్ చేస్తాం. సో అలా అనమాట. పర్సనల్ సర్టిఫికేట్ దీనికైతే మనం మన హ్యాక్ స్టూడియోని ఇప్పుడైతే మనం అయితే గవర్నమెంట్కి అయితే చేస్తున్నాం గైస్. సో మనం రిజిస్టర్ చేయించుకొని దాని త్రూ అయితే సర్టిఫికేట్ అయితే దీనికైతే ఇస్తాం. దీంట్లో అసైన్మెంట్స్ ఉంటాయి, తర్వాత సర్టిఫికేట్స్ ఉంటాయి, రికమెండేషన్ లెటర్ ఉంటుంది. అంటే ఇప్పుడు హ్యాక్ స్టూడియో నుంచి ఒక రికమెండేషన్ లెటర్ కూడా ఉంటుంది. సో మీరు జాబ్ పర్పస్ అయితే మంచిగా యూజ్ అవుతుంది. సో కెరియర్ ఇన్ ప్లేస్మెంట్ గైడెన్స్ గైస్, కెరియర్ ఇన్ ప్లేస్మెంట్ గైడెన్స్ కూడా ఇస్తాం మీకు. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు మీరు వాట్ యూ విల్ లెర్న్ సైబర్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్ బేసిక్స్, లీగల్ అండ్ ఎథికల్ బౌండరీస్. ఇక్కడ మీకు లీగల్ నోటీస్ చూపిస్తాయి చూడండి. ఆల్ కంటెంట్స్ ప్రొవైడెడ్ బై హ్యాక్ స్టూడియో ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఫర్ ఎడ్యుకేషనల్ అండ్ ఎథికల్ పర్పసెస్. You are required to follow the law of your country and only test on systems where you have explicit permission. Misuse of techniques for unauthorized access, damage or disruption of systems is strictly prohibited and may be punishable under cybercrime laws. You are fully responsible for
హౌ యూ యూజ్ దిస్ నాలెడ్జ్. అంటే ఏం లేదు గైస్, మనమైతే దీన్ని ఇల్లీగల్గా ఎలా యూజ్ చేసినా మనకైతే లీగల్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయని అంతే. అండ్ ఇక్కడ చూసుకుంటే నా వాట్సాప్ ప్రైమరీ సపోర్ట్ అయితే మీకు ఉంటుంది. దెన్ డైరెక్ట్ దీని మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ వెళ్ళొచ్చు. మీరు చూడండి, ఇప్పుడు డైరెక్ట్ మన ఏపీఐ అయితే ఓపెన్ అయిపోతుంది చూడొచ్చు మీరు. డైరెక్ట్ ఇక్కడ కంటిన్యూ టు వాట్సాప్ నాకైతే ఇలా కనిపిస్తుంది. అండ్ మీరు ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ ఎన్రోల్ అయిపోవచ్చు గైస్. చూడండి, ఇక్కడ ఎన్రోల్ అని క్లిక్ చేస్తే మీరు ఇక్కడ యూపీఐ పేమెంట్స్ వర్క్స్ ఆన్ ఓన్లీ మొబైల్ అని చూపిస్తుంది. మీరు మొబైల్ అయితే ఓపెన్ చేస్తే డైరెక్ట్ మన పేమెంట్ గేట్ ఏదైనా ఫోన్పే, జీపే, పేటిఎం ఏదైనా మీకైతే డైరెక్ట్ అయితే వచ్చేస్తుంది. సో నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు మన దీంట్లో చూసుకుంటే లీగల్ అండ్ ఎథికల్ దీని గురించి చెప్పిన మీకు నెట్వర్కింగ్ ఫండమెంటల్స్ లైక్ ఐపీ, పోర్ట్స్, ప్రోటోకాల్స్, టీసీపీ, యూడిపి, హౌ డేటా ట్రావెల్స్ అండ్ వై ఇట్ మ్యాటర్స్ ఫర్ హ్యాకింగ్ అండ్ నెట్వర్కింగ్ అసలు దీనికి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఖాళీ నెక్స్ట్ ఎసెన్షియల్స్ లైక్ ఇన్స్టాలేషన్, ఓవర్వ్యూ, ఇంటర్ఫేస్, ఇంపార్టెంట్ టూల్స్, టెర్మినల్స్, నావిగేషన్ లైక్ దిస్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు లైనెక్స్ కమాండ్ లైన్. సారీ గైస్, ఇప్పుడు చూసుకుంటే మనకి మస్ట్ నో కమాండ్స్ లైక్ మనకు కావాల్సిన కమాండ్స్ కానీ, ఫైల్ ఆపరేషన్స్ కానీ, ఫైల్ సిస్టమ్స్ కానీ, అండ్ పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి, ఎలా యాక్సెస్ చేయాలి, ఇవైతే చాలా బేసిక్ గైస్. మన హ్యాకర్స్కి అయితే చాలా బేసిక్స్ అవి. అండ్ రికగ్నైజ్, రికాగ్నైజ్ సంథింగ్, సారీ ఫర్ తప్పుగా వెళ్తే సారీ గైస్. అండ్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అంటే మన దాని రికార్డ్ని ఎలా ఫుట్ ప్రింట్ చేయాలి, ఎలా ఆసిన్ ఎలా ఓపెన్ చేయాలి, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ ఎలా చేయాలి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు ప్యూర్ ఓసిన్ మైండ్ సెట్ అని, ఆ మైండ్ సెట్ని మీకైతే క్రియేట్ చేపిస్తాం గైస్, అంటే వేరే వాళ్ళ నుంచి ఎలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలని. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చూసుకుంటే స్కానింగ్ అండ్ ఎన్యూమరేషన్, ఐడెంటిఫైయింగ్ ఓపెన్ పోర్ట్స్, సర్వీసెస్, వర్షన్స్ అండ్ పొటెన్షియల్ vulnerabilities, vulnerability, మైండ్ సెట్, హౌ హ్యాకర్ థింక్ అబౌట్ వీక్ పాయింట్స్ ఇన్ సిస్టమ్స్, యాప్స్ అండ్ నెట్వర్క్స్. అంటే మనకు ఒక మైండ్ సెట్ అయితే బిల్డ్ చేస్తాం గైస్. ఒకటి సేఫ్ ల్యాబ్ సెటప్, అంటే ఇప్పుడు మన ల్యాబ్ కూడా మేమే సెటప్ చేపిస్తాం మీ ల్యాప్టాప్లో. సో మీరు దీన్ని మొత్తం టర్మక్స్ త్రూ నేర్చుకోవాలన్నా కూడా టర్మక్స్ త్రూ కూడా నేర్పిస్తాం గైస్, బట్ కొద్దిగా టైం పడుతుంది దానికి. సో యూ కెన్ వెయిట్. రోడ్ మ్యాప్ అండ్ నెక్స్ట్ స్టెప్స్ ఇక్కడ చూసుకుంటే మీరు సింపుల్ ట్రాన్స్పర్ట్ ఎన్రోల్మెంట్ ప్రాసెస్ ఏం లేదు. నో అకౌంట్ క్రియేషన్, నో కాంప్లికేటెడ్ గేట్వేస్, జస్ట్ యూపీఐ పేమెంట్ అండ్ డైరెక్ట్ యాక్సెస్ టు చూసుకోవచ్చు గైస్. మనకైతే అకౌంట్ క్రియేషన్ లేదు, ఒక కాంప్లికేటెడ్ గేట్వేస్ లేవు. అంటే దీని మీద క్లిక్ చేస్తే రాజర్ పే లైక్ దిస్ ఇలా అయితే మనకి ఏం లేదు గైస్. డైరెక్ట్ మీరు పే మీద క్లిక్ చేయండి, మీ దాని మీదకి వెళ్తుంది. మీరు నా వాట్సాప్కి, నా ఈమెయిల్కి, నా ఇన్స్టాగ్రామ్కి, లేదంటే టెలిగ్రామ్ ఐడికి మీరు డైరెక్ట్ మెసేజ్ చేసేయచ్చు. అండ్ మీకు డైరెక్ట్ యాక్సెస్ కూడా ఉంటుంది. సో 24/7 లైవ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ మీకు లైవ్ సెషన్స్ ఉంటాయి. అండ్ రికార్డెడ్ రెగ్యులర్ వీడియోస్ ఉంటాయి. రెగ్యులర్ వీడియోస్ అప్ టు 1 year వరకు, అంటే రికార్డెడ్ వీడియోస్ అప్ టు 1 year వరకు మీకు అయితే యాక్సెస్ ఉంటుంది గైస్. అంటే మీరు ఎప్పుడంటే అప్పుడు చూసుకోవచ్చు రెగ్యులర్ వీడియోస్. మీరు ఈరోజు చేసిన దాన్ని మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు. అండ్ లైవ్ సెషన్స్ జరిగేటప్పుడు మీకు రికార్డింగ్ ఆప్షన్స్ కూడా ఎనేబుల్ చేస్తాం. సో మీరైతే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు నా ఇన్స్టాగ్రామ్ ఐడి గైస్, ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే hacks.studio అందరికి తెలిసిందే. అండ్ అయితే మీరు నాకు ఏమైనా పర్సనల్గా మెసేజ్ చేయాలనుకుంటే పర్సనల్గా ఏమైనా ఈమెయిల్ త్రూ, అంటే ఇది hackstudio@gmail.com. అండ్ టెలిగ్రామ్ లింక్ విల్ బి షేర్డ్ ఆఫ్టర్ ఎన్రోల్మెంట్. టెలిగ్రామ్ మీరు ఎన్రోల్ అయిన తర్వాత టెలిగ్రామ్ లింక్ అయితే మీకు వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు నా యూపీఐ ఐడి కూడా కనిపిస్తుంది మీకు. ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ కూడా ఉంటుంది మీకు. ఇక్కడ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ మీరైతే చూసుకోవచ్చు గైస్ ఇవన్నీ. ఇక్కడ చూసుకుంటే మీరు అండ్ ఈ మన వెబ్సైట్ అయితే ఇప్పుడైతే లాంచ్ అయిపోతుంది గైస్. మీకు డిస్క్రిప్షన్లో అయితే మీకైతే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకైతే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా పంపించండి గైస్. తెలుగులో ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళైతే మీకు తెలుగులో దొరకరు గైస్. అండ్ తెలుగులో మనం అయితే ఎంత క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ప్లీజ్ ఎన్రోల్ అవర్ కోర్స్. అండ్ మీకైతే చాలా వాల్యుబుల్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే మేము ఇస్తాం గైస్. అండ్ డోంట్ వరీ. అండ్ మీ మనీ మాత్రం చాలా సేఫ్ ఉంటుంది గైస్. అండ్ మీ మనీకి అయితే వర్త్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ దిస్. లవ్ యూ గైస్.